ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరమగీతము 8వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే మరణము కంటే బలమైనది ఏది. ఈ యొక్క అంశంలో మనము 7 విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. మరణము కంటే బలమైనది ఏది అన్న అంశంలో 7 విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాము. ఇది 5వ వచనంలో 3 మాటలు, 6వ వచనంలో 4 మాటలు, మొత్తం కలిపితే 7 మాటలు మనము చూడబోతూ ఉన్నాం. వచనము వెంబడి వచనాలు ధ్యానం చేస్తూ ఈ యొక్క మరణము కంటే బలమైనది ఏంటో మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ 5వ వచనంలో, అంటే పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనంలో యెరూషలేము కుమార్తెలు ఈ మాట పలుకుతున్నారు. చదవమ్మా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. దేవుని బిడ్డలారా, ఈ మాట యెరూషలేము కుమార్తెలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్న ఏంటంటే, అరణ్య మార్గమున వచ్చుచున్నది యవతే అనే ఈ మాట ప్రియురాలు గురించి చదువుతున్నాం కదా, అలాగే ప్రియుడు గురించి కూడా ఇదే మాట చదవచ్చు మనం. ఎక్కడ? పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? ఇక్కడ వచ్చున్నది యవతే. అక్కడ ఏముంది? పరమగీతం 3:6లో ఇది ఏమి? దేవుని బిడ్డారా, ఇప్పుడు వివరిస్తాను, వినండి. అరణ్యము 2 విషయాలను తెలియచేస్తుంది. అరణ్యము లిటరల్గా అరణ్యము అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? అరణ్యం అంటే ఎడారి, అరణ్యం అంటే ఏమీ దొరకదు, అరణ్యం అంటే శ్రమ, అరణ్యం అంటే భయంకరమైన హింస అనే పదాలు వస్తాయి కదా, లిటరల్గా చూద్దాం. అయితే ఆత్మీయంగా ఈ అరణ్యము ఏం తెలియచేస్తుంది? మొట్టమొదటి ఆదాము పాపాన్ని తెలియచేస్తుంది అరణ్యం. మొదటి ఆదాము శాపం తెలియచేస్తుంది అరణ్యం. అయితే అదే అరణ్యము కడవరి ఆదాము, మొదటి ఆదాము వల్ల వచ్చిన శాపానికి ఇచ్చిన విముక్తి కూడా తెలియచేస్తుంది. శాపము నుండి కలిగిన విముక్తిని తెలియచేస్తుంది అరణ్యం. వివరిస్తాను, వినండి. దేవుని బిడ్డలారా, మానవ జాతి మొదటి ఆదాము పాపం వల్ల నెమ్మది లేక, శాంతి లేక, ఆదరణ లేక, ఓదార్పు లేక ఏ విధంగా అల్లాడడం జరుగుతూ వచ్చిందో, లేదా ఆధ్యాత్మిక పతన పరిస్థితిని అనుభవిస్తూ మానవుడు జీవిస్తూ ఉన్నాడో, అలాంటి స్థితిలో నుండి ఈ మానవ జాతిని విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి కడవరి ఆదాముగా వచ్చి ఆ మానవ జాతి పాపం వల్ల అనుభవిస్తున్న శాపానికి రావలసిన శిక్ష ఆయన మీద వేసుకుని, ఆయన ఈ మానవ జాతికి ఇచ్చిన విడుదలను బట్టి ఈ అరణ్య మార్గముగా ఈ
యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సంఘము అది పాప విముక్తి కలిగి, అది శ్రమైనా, అవి కష్టమైనా, అవి కడగండ్లైనా, అవి కన్నీళ్ళైనా, అవి గుట్టలైనా, అవి కొండలైనా, అవి లోయలైనా, అవి ఎడారులైనా దాటుకొని ఆనందముతో ఎగిసి ఈ లోకము గుండా పరలోకానికి ప్రయాణిస్తున్నదే ఆ సంఘం. అది 5వ వచనంలో మనం చూస్తున్న మాట. ఏమని? ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గముగా వచ్చినది యవతి. దేవుని బిడ్డలారా, దీన్ని కొంచెం లోతుగా వివరిస్తాను. ఐగుప్తీ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన అరణ్య అనుభవాన్ని పొందారు. అక్కడ క్రూరుడైన ఫరో చిత్రహింసలకు గురి చేశాడు. అలాంటి పరిస్థితులలో వీరు అనగా ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు దిగివచ్చి మోషే నాయకత్వములో వారిని అరణ్య మార్గము గుండా, అంటే ఐగుప్తీ దేశము నుండి అరణ్య మార్గము గుండా కనాను దేశానికి తీసుకొచ్చాడు. నేను ఐగుప్తీ దేశానికి వెళ్ళినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆ అరణ్యము గుండా వెళుతున్నప్పుడు కనుసూపు మేరలో ఏమీ కనబడవు. ఒక గడ్డి కనబడదు, ఒక చెట్టు కనబడదు, అది ఒక ఎడారి, అక్కడ వాటర్ దొరకవు. అలాంటి భయంకరమైన ఆ ప్రాంతము గుండా ఇశ్రాయేలీలు దాదాపు 40 లక్షల మంది, చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి అందరూ, మరి పశువులు ఇంకా ఎన్నో, ఇలా గొప్ప జనసమూహముగా బయలుదేరిన వీళ్ళకి ఆ అరణ్యములో నీళ్ళెక్కడవి, ఆ అరణ్యములో ఎండ దెబ్బ ఎలా, వడదెబ్బ తగలకుండా బతికారు, ఆ ప్రాంతములో ఘోరమైనటువంటి క్రూర మృగాల చేతుల నుంచి ఎలా తప్పించబడ్డారు, భయంకరమైనటువంటి ఆ ప్రాంతము గుండా వాళ్ళు బ్రతికి బట్టగట్టి ఎట్లా కనాను దేశానికి రాగలిగారు, వాళ్ళకి ఫుడ్ ఎక్కడది, వాళ్ళకి వాటర్ ఎక్కడది, వాళ్ళకి బట్టలు ఎక్కడవి, వాళ్ళకి కావలసిన ఈ కుటుంబ వ్యవస్థ కొనసాగడానికి కావలసిన సరుకులు ఎక్కడవి, ఇవన్నీ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలను అరణ్య మార్గము గుండా ఎలా నడిపించాడో ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. ఏమైనా చూద్దామా? నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో విన్నారా? ఎన్ని సంవత్సరములండి? 40 సంవత్సరములు నేను మిమ్మలను అరణ్యము గుండా నడిపించాను. ఎలా నడిపించావయ్యా అని అడిగితే బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. విన్నారండి? ఐగుప్తీ దేశంలో బయలుదేరినప్పుడు వేసుకున్న బట్టలు వాళ్ళు ఆ దేశానికి వచ్చేంత వరకు పాతగిల్లలేదు. ఇంకొక విచిత్రం చెప్పనా? వేసుకున్న బట్టలు, అర్థమైందండి, నేను పెద్దవాడిని అయ్యే కొలది, అంటే చిన్నవాడు ఉన్నప్పుడు బట్టలు వేసుకున్నాను. 40 సంవత్సరాలంటే ఏమవుతాను? పెద్దవాడిని అవుతాను. నా దేహం పెరిగే కొలది నా బట్టలు సైజు కూడా పెరిగిపోయాయి. అట్లా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గము గుండా నడిపించాడు. అంతేకాదు, వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు పాతగిల్లిపోలేదు. అంతేకాదు, వాళ్ళు పిండి అనగా పంటలు పండించి గోధుమలు నూర్చి వాటిని ఇసరి, వాటిని పిండి చేసి, వాటిని పిసికి, వాటిని పెను మీద పెట్టి, వాటిని రొట్టెని కాల్చుకొని తినలేదు. అంతేకాదు, వారు ఇక్కడ మనము అట్లా ఎండ ఎక్కువైతే ఏదో ఒక జ్యూస్ తీసుకుంటాం కదా, అలా ద్రాక్షరసం అనే జ్యూస్ కూడా తీసుకోలేదు. అది ఎలా జరిగిందయ్యా అంటే, కనానే ఊరిలో యేసు ప్రభువు వివాహానికి వెళ్ళినప్పుడు ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చినట్టే ఆ అరణ్య మార్గములో ఆ వాటర్ ని ద్రాక్షరసం టేస్ట్ తో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పోషించినాడండి. ఎండ దెబ్బ తగలకుండా పగటి మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం,
రూపాయి కరెంటు బిల్లు కట్టకుండా, రూపాయి మినరల్ వాటర్ కొనకుండా, మినరల్ వాటర్ కంటే ఇప్పుడన్నీ అబద్ధాలు, మినరలే లోనకపోవు, చెత్త అంతా లోనకపోతుంది, కానీ ఒరిజినల్ మినరల్ వాటర్ వాళ్ళు తాగారండి. ఇట్లా దేవుడు ఈ 40 సంవత్సరముల అరణ్యములో ఏమండి వాళ్ళకి ఏమి తెలియదు, ఎలా వెళుతున్నాం ఈ అరణ్యము గుండా, అరే ఈ భయంకరమైన ఎండ దెబ్బ మన దేహముకు తగలకుండా ఇది ఎలా సాధ్యం, ఇంతమందికి ఫుడ్ ఎలా, ఇవన్నీ ఆలోచిస్తే ఒక మాట అంటాడు, గద్ద రెక్కలపై తన పిల్లలను మోసినట్టు నేను మిమ్మలను అరణ్య మార్గము గుండా నడిపించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇదంతా చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది, ఇందులోని భావం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎప్పుడైతే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మానవ జాతి యొక్క పాపమంతా ఆయన మీద వేసుకొని సిలువలో యజ్ఞమయ్యి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా విమోచింపబడిన ఈ సంఘం ఈ అరణ్యం అనే లోకములో, లోకమనే శ్రమలు, కుటుంబం అనే శ్రమలు, భర్త అనే శ్రమలు, భార్య అనే శ్రమలు, పిల్లలనే శ్రమలు, ఇలా రకరకాల శ్రమలు వారి మీద వేసి పడుతున్న అరణ్య మార్గములో ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలును నడిపించిన ఆ దేవుడే శరీరధారిగా వచ్చి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తము ద్వారా ఆయన గాయముల ద్వారా విమోచించి ముత్యముల సంఘాన్ని బయటికి తీసి అట్టి సంఘాన్ని ఈ లోకమని అరణ్యము గుండా పరలోకానికి నడిపిస్తున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ధూప స్తంభం వలె ఈ అరణ్యమున వచ్చినది ఇది యేసుక్రీస్తు నిన్ను నన్ను అలా రక్షించుకున్నాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను అలా విమోచించుకున్నాడు. యేసుక్రీస్తు విమోచింపబడిన సంఘం ఈ అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉంటే అటు దేవదూతలకు ఇటు లోకానికి అర్థం కావట్లా. ఎందుకో తెలుసా, బండ మీద సర్పం జాడ ఎవరికి తెలుసు, ఆకాశములో పక్షి జాడ ఎవరికి తెలుసు, సముద్రములో ఊడ జాడ ఎవరికి తెలుసు, కన్యకలతో పురుషుని జాడ ఎవరికి తెలుసు. అటు పోటు ఎదుర్కొంటూ కష్టాల గుండా, కడగండ్ల గుండా, కన్నీళ్ల గుండా, ఈ లోకములో శ్రమలని అరణ్యము గుండా అది ప్రయాణం చేస్తూ ఉంటే అటు పరలోకములో దూతలు పరిశుద్ధులంతా ఈ ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గముగా వచ్చినది యవతే. దేవుని బిడ్డలారా, 5వ వచనంలో మొదటి మాట ధ్యానం చేశాం. ఇప్పుడు మనం అదే 5వ వచనంలో 2వ మాట ధ్యానం చేయబోతున్నాం. రెండోది ఏంటంటే, నేను జల్దర వృక్షము కింద నేను లేపి తిని. దేవుని బిడ్డలారా, జల్దర వృక్షం తెలుసు కదా, యాపిల్ ట్రీ. సో ఈ జల్దర వృక్షం ప్రేమకు సూచనగా ఉంది, ప్రేమకు సూచనగా ఉంది. దేవుని బిడ్డలారా, దీన్ని వివరిస్తాను వినండి. ఇక్కడ ఈ ప్రేమ ఎలా యేసు ప్రభువుని ప్రేమిస్తుంది, ఎలా ఈ పరిస్థితులను తాలుకొని తట్టుకొని నిలబడుతుందో ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వరకు. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను ఆగండి. ప్రేమ బాగా వినాలి మీరు. మరణము కంటే బలమైనది ఏది అన్న విషయం కదండి. దాంట్లో పాయింట్ 2కి వచ్చాం. ఏమంటుంది? జల్దర వృక్షము కింద నేను నిన్ను లేపి తిని. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఆ ప్రేమ ఎలా ఆయన్ని లేపింది అన్నది వివరిస్తున్నాను, ఓకేనా? దాన్ని వరుసగా ఒకటొకటి ఈ వచనాలు గుండా చూద్దాం. మరణమైనను. ఇప్పుడు మరణము తలుపు తడితే ఎవరైనా ఇప్పుడు కాదు రేపురా అని చెప్పగలరా? కానీ ప్రేమ మరణాన్ని కూడా ఆపివేసింది. దేవుని బిడ్డలారా, ఏ మరణం మనల్ని తరుముతూ వచ్చిందో, ఏ మరణం మనల్ని చంపుతూ వచ్చిందో, ఏ మరణం మనల్ని పాతాళ లోకానికి తీసుకొని వెళుతూ ఉందో, ఏ మరణం మనల్ని
ప్రతి మనిషిని భయపెడుతూ వచ్చిందో ఆ మరణాన్ని ఖైదీగా మార్చి ఆ మరణాన్ని జయించే శక్తిని ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి జీవముతో మనము మరణాన్ని జయించాం. ఆయనే మనకు జీవం ఇవ్వకపోతే మరణ పునరుద్ధానము ద్వారా మనము మరణాన్ని జయించలేము. కాబట్టి మరణము కంటే బలమైనది ఏంటంటే ప్రేమ. కాబట్టి ఇప్పుడు ఏమంటుంది చదవమా? మరణమైనను జీవమైనను అంటే ఈ శరీరములో కొంతకాలము బ్రతకతాం మనము. ఆ కొంతకాలము బతికే ఆ జీవం ఉందే, డాక్టర్ అంటాడు 6 నెలలను చనిపోతావు, డాక్టర్ అంటాడు 3 నెలలను చనిపోతావు, డాక్టర్ అంటాడు ఇక నువ్వు బతకవు. అలా ఏ డాక్టర్ అయితే సైన్స్ ప్రకారము తన శరీర సంబంధమైన జీవం ఇంతకాలమే బ్రతుకుతుందని చెప్తే, అదే దేవుడు ఇదిగో చూడండి బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే ఆ రాజుతో 15 సంవత్సరాలు నీ జీవాన్ని పెంచుతున్నాను అన్నాడు. ఆ జీవాన్ని పొడిగించగలిగింది యేసు ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ మరణము కంటే బలమైనది అనే విషయాన్ని చెప్పడానికి అది చదవమా. ఇంకా ఈ ప్రేమ వేటిని దాటుకొని తట్టుకొని జయించి ప్రభుని వెంబడిస్తుందో చూద్దాం. చదువు. దేవదూతలు అంటే పడిపోయిన దూతలని అర్థం. ప్రధానులు ఉన్నవి రాబోవునవి అధికారులు ఎత్తైనను లోతైన సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి ఎప్పుడైతే ఇలా మనం ప్రేమిస్తామో ప్రభువుకి ఏం కలగద్దండి? ప్రభువుకి ఏం కలగద్ది? విపరీతమైన మనం అంటే పిచ్చి ప్రేమ కలగదు. దేవుని బిడ్డలారా, ఎంతమంది భక్తులు ప్రాణం పెట్టలేదు యేసు ప్రభు కొరకు? ఎంతోమంది భక్తులు యేసు ప్రభు కొరకు చనిపోలేదు? ఎంతోమంది భక్తులు యేసు ప్రభు కొరకు వారు సర్వాన్ని విడిచిపెట్టలేదు? ఈ లోకం వారికి ఎన్నదగినది కాదు. ప్రేమ చెప్పండి, మరణము కంటే. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తుంది ఏంటండి? మరణం. ఆ మరణాన్ని గెలిచే శక్తిని ఇవ్వగలిగింది యేసు ప్రేమ. అది మనం అర్థం చేస్తాం. మరణము కంటే బలమైనది ఏమిటి? పాయింట్ 2 అయిపోయింది. పాయింట్ 3కి వస్తున్నా. జాగ్రత్తగా వింటున్నారు కదా? అదే 5వ వచనం 3వ లైన్కి వస్తే అక్కడ నిన్ను కనిన తల్లి, నిన్ను కనిన తల్లి. ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. నిన్ను కనిన తల్లి ఎక్కడ? అచ్చటని ఏం పడిందట? ప్రసవ వేదన. నిన్ను కనిన తల్లి అక్కడనే అచ్చటనే ఏం పడింది? ప్రసవ వేదన. బాగా వినండి, దీన్ని వివరిస్తాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సంఘాన్ని ప్రేమించే విషయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు సిలువలో యజ్ఞం అవుతుంటే ఏం పట్టాడండి దేవుడు? ప్రసవ వేదన. చాలా జాగ్రత్తగా వినాలి. ఏ తల్లి అయినా బిడ్డను కనాలి అంటే చెప్పండి అందరూ, ఏం పొందాలి? ప్రసవ వేదన. ప్రసవ వేదన లేకుండా బిడ్డ పుట్టాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసుక్రీస్తు యజ్ఞము లేకుండా సంఘము ఇలా తిరిగి జన్మించలేదు. ఒక తల్లి ప్రసవ వేదన పడినట్టే దేవుడు కూడా మన కొరకు ఏం పట్టాడండి? ప్రసవ వేదన. ఓకే, 4th వన్కి వస్తున్నానండి. ఇప్పుడు 6వ వచనానికి రండి. 6వ వచనంలో 4వ మాటను చూద్దాం. ఇక్కడ ప్రేమ ఎంతంట? మరణము కంటే బలమైంది అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, చూద్దాం. ప్రేమ మరణము కంటే ఎలా బలమైందో వివరిస్తాను. ప్రేమ మరణము కంటే ఎలా బలమైందో చూపిస్తాను. చదువు పాప. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ మరణము కంటే ఎలా బలమైంది? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనలను మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికి. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి! చచ్చిన మనలను బ్రతికించారు. మరణము కంటే బలమైన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే చచ్చిన మనలను బ్రతికించింది. చూశారండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయము 55వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణపు ముల్లు పాపమున్న బలము ధర్మశాస్త్రం. అయినను మన ప్రభువైన యేసు ద్వారా మనకు జయము అనుగ్రహించిన దేవుని విజయం, విక్టరీ, విడుదల. ఇక మనకి ఏం లేదు చెప్పండి? మరణం లేదు. క్రైస్తవ జీవితానికి మరణం అనే ముళ్ళు యేసయ్య విరిచివేశాడు. 5వ విషయానికి వస్తున్నాం. 5th one, 5వ విషయంలో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఈర్ష్య పాతాళము కంటే కఠోరమైనది. ఎన్నో పాయింట్ అండి ఇది? 5వ పాయింట్ చెప్పండి. ఈర్ష్య పాతాళము కంటే కఠోరమైనది. వినండి, ఇక్కడ ఈర్ష్య అనే మాట మీరు ఒకవేళ గూగుల్లో కొట్టినా లేక డిక్షనరీలో చదివినా మీకు అర్థమవుతుంది. ఈర్ష్య అనేటువంటి పదానికి ఒరిజినల్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ పౌరుషము అనే మాటకి అర్థం వస్తుంది. చెప్పండి, ఈర్ష్య అంటే ఏంటి? పౌరుషం. ఇంకొకటి ఏంటంటే నాకే సొంతం అనే మాట కూడా అర్థం వస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? చదువు పాప. ద్వితీయోపదేశకాండం 4:24. ద్వితీయోపదేశకాండం 4:24. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడైన కదా. దేవుని గుణం అండి ఇది. ఈర్ష్య అంటే ఏ గుణం అండి? దేవుని గుణం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఏమై ఉన్నాడట? ఏమై ఉన్నాడు? రోషము కలిగినవాడు. ఇంకేమన్నాడు? దహించు అగ్ని. ఎందుకన్నాడు ఈ భాష? ఎందుకు మాట్లాడాడు ఈ పదం? చదువమ్మా. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టింది. విన్నారు కదా? అంటే జీవం గల దేవుని నమ్మి జీవము లేని వాటిని ఏం చేశారు? పూజించారు. అప్పుడు దేవుడికి ఏమొచ్చింది? రోషం. ఇప్పుడు చూడండి, నువ్వు అంటే దాన్ని ఏమంటారు? కోడిపెట్టను అంటే చిన్న పిల్లప్పుడు తీసుకుని దాన్ని పెంచి దాన్ని పెద్ద చేసి దానికి గింజలేసి సాయంత్రం అయ్యేటప్పటికి దాన్ని కప్పెట్టి అంటే భద్రపరిచి తీరా గుడ్డు పెట్టేటప్పటికి పక్కింట్లో పెట్టేటుంటుంది. ఏమొస్తుంది మీకు? రోషం. కనిందెవరు? దేవుడు. పెంచిందెవరు? దేవుడు. రక్షించిందెవరు? దేవుడు. విమోచించిందెవరు? దేవుడు. ఇన్ని చేసి పోయి విగ్రహాన్ని దేవుడు అంటే ఎలా ఉంటుంది? అర్థమైందా? విన్నారు కదా? ఆయన పాపముతో రాజీ పడేవాడు కాదు. డాంబికులు ఆయన ఎదుట నిలవలేరు. 6th one, 6వ పాయింట్కి వస్తున్నాం. 6వ వచనంలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏంటంట 6వ వచనంలో 6వ మాట? దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. ఎంత ఆశ్చర్యంగా ఉంది చెప్తాను. అంటే యేసయ్య నిన్ను నన్ను ప్రేమించే ప్రేమ అంటండి ఎలా ఉంటుందో తెలుసా పాప? క్రాష్ రెఫరెన్స్ అదే పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాల. ఆ జ్వాలను ఏం చేయలేవట? విన్నారండి? విన్నారా? యేసు ప్రభు మనల్ని ప్రేమించే ఆ ప్రేమ జ్వాలను ఏం చేయలేవట? అగాధ జలములు దాన్ని ఆర్ప చాలవట. ఎంత ఆశ్చర్యంగా ఉందండి, ఎంత విచిత్రంగా ఉంది. దేవుని బిడ్డలారా, అంత గొప్పది ఆ ప్రేమ, అంత గొప్పది ఆ ప్రేమ. నా దేవా నా దేవా నా దేవా లామా 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 శబక్త, నన్నెందుకు చెయ్యి విడిచిన? ఆ ప్రేమ జ్వాల మానవ జాతిని రక్షించడానికి చూపిన ఆ ప్రేమ జ్వాల. ఏమండి, ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఎవరు? యేసు ప్రభు. భూప్రపంచమంతా ఏమాయను చెప్పండి? చీకటి కమ్మెను, కొండలు బద్దలాయను. ఆ ప్రేమ జ్వాలను ఆర్పలేకపోయాయి. మానవ జాతి పట్ల దేవుడు చూపిన ఆ ప్రేమ జ్వాలను ఎవ్వరూ ఆర్పలేకపోయారు. దాని జ్వాలలు ఏమండి?
అగ్ని జ్వాలల సమములు. ఫైనల్ లాస్ట్ పాయింట్ చెప్పి ముగించుకుందాం. 7వ పాయింట్కి వస్తున్నాం. అదే 6వ వచనంలో 7వ పాయింట్ ఉంది చూడండి. 7 ఏమంటుందంటే ఆమె, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఏమి లవ్ అండి, ఏమి ప్రేమ. నీ హృదయము మీద, వింటున్నారండి జాగ్రత్తగా, సంఘం అంటుంది ప్రియుడైన యేసు ప్రభు ఏమని, నీ హృదయము మీద ఏం చేయమంటుంది, నన్ను నామాక్షరము ఉంచుము. నామాక్షరం అంటే తెలుసా మీకు? చెప్తాను వినండి. పూర్వకాలములు అంటే పాత నిబంధన కాలములో విలువైన వస్తువులకు కర్తగా ఉన్న వ్యక్తికి ముద్ర వేస్తారు. మళ్ళీ చెప్పనా? పాత నిబంధన కాలములో విలువైన వస్తువులకు ఇతను కర్త అనడానికి గుర్తుగా ఏమేస్తారు? ముద్ర. అయ్యా, నన్ను ఏం చేసావు? నువ్వు విలువ పెట్టి కొన్నావు. నన్ను నీ దృష్టిలో చెప్పండి విలువైన దానిగా ఎంచినందుకు నన్ను నువ్వేం చెయ్యి? నామాక్షరముగా అనగా నీ రూపం నాకు వచ్చేలా నన్ను చెక్కయ్యా. ఏమండి, కళ్ళు మూసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏమని ప్రార్థన చేస్తామండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో. ఏ ముఖముతో? ఇప్పుడు ఏముంది మనకు? ముసుకుంది. ఏంటి ఆ ముసుగు? శరీరం, భౌతికమైన శరీరం. ఈ భౌతికమైన శరీరం వల్ల ఏం చేయలేకపోతున్నాం మనం? యేసయ్యని చూడలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పండి అందరూ. ఉన్నాడు. కానీ ఇక్కడ దేవదూతలు ఉన్నారా? ఉన్నారు. కానీ పరిశుద్ధులు ఉన్నారా? ఉన్నారు. కానీ చూడలేకపోతున్నాం. ఈ ముసుగు తీసేసిన రోజున ఆయన చూస్తాం. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడమ్మా. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు. అంటే అద్దము వలె అంటే మనోనేత్రాలతో అని అర్థం. ఇప్పుడు చూడండి, అద్దం దగ్గరికి వెళ్తే ఎవరు కనపడతారు? నేనే కనపడతాను. దాన్ని ఏమంటారు? అలాగే కళ్ళు మూసుకొని ఏకాంతంగా నేను పరవశం చెందినప్పుడు నేను ప్రభుని చూస్తా. కానీ రేపు ఈ దేహం వదిలేక కన్నులారా చూస్తా. అప్పటి వరకు ఏం చేస్తున్నాడు ఆయన? చదువమ్మ. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అదండి, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచు. దేవుని పిల్లలారా చెప్పండి, మరణము కంటే బలమైనది ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు ప్రభువా, ఈ దినమున మరణము కంటే బలమైంది ఏంటో చెప్పావు. అది అగాఫే ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు ప్రేమించావు. అదే ప్రేమతో సంఘము నిన్ను కూడా ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభువా, అరణ్యమనే ఈ లోకములో సంఘమనే నీ యొక్క వధువు, భార్య, కన్యక లోకములో గుట్టలను దాటి, కొండలను దాటి, బాధలను దాటి, నిందలను దాటి, అవమానాలను దాటి, బాధలను దాటి తట్టుకొని అరణ్య మార్గము గుండా అది ప్రయాణించి ఒకరోజు మధ్యాకాశములో ప్రకాశించబోతుంది, నిత్యత్వములో వెలగబోతుంది. అటువంటి సంఘములో నేను నీ బిడ్డలు నీ వధువు సంఘములో ఉన్నామా లేదా? ఉంటే మరణము కంటే బలమైన ఆ ప్రేమతో కరువైన, ఖడ్గమైన, ఉన్నవైన, రాబోవైన, ప్రధానులైన, ఎత్తైన, సృష్టింపబడిన మరి ఏదైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవని ఎరిగి అదే ప్రేమతో నేను నిన్ను ప్రేమించి నీ కొరకు నేను నీ బిడ్డలు బ్రతుకున్నట్లు మమ్మలను దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.